హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లి గ్రామస్తులు పోలీస్ స్టేషన్ రోడ్డు వద్ద హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. కమలాపూర్ నుంచి పంగిడిపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి కథ కొన్ని సంవత్సరాలుగా గుంతలమయమై అధ్వానంగా తయారవగా ఇప్పటికీ కొన్నిసార్లు గ్రామస్తులు ధర్నాలు ఆందోళన చేపట్టిన స్థానిక లీడర్లు ఆఫీసర్లు పట్టించుకోలేదు. దీంతో పంగిడిపల్లి వాసులకు ప్రయాణం నరకంగా మారింది. 108 సర్వీస్ ఊళ్ళోకి వెళ్లలేని పరిస్థితి నెలకొనగా వాహనదారులు ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతూ పలుమార్లు ఆఫీసర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఇదే దారిలో హెచ్పీసీఎల్ గ్యాస్ ప్లాంట్ అధిక లోడు లారీలు నిత్యం వందలాదిగా వెళ్లడంతో రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలుగా మారి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డు నిర్మాణం చేపట్టాలని నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించడంతో ప్రధాన రహదారిపై భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీసులు కాంట్రాక్టర్తో మాట్లాడి రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రామరెడ్డి గారు నమస్తే. ఇప్పుడు ఆల్రెడీ R&B అధికారి గారు కూడా మాట్లాడింది. ఇది ఒక పట్టుతూనే 2-3 స్టార్ట్ చేస్తామని డీఈతో ఇప్పుడు మాట్లాడినట్టు. మీరు ఫస్ట్ మీరు రోడ్డు మీదకి వచ్చిందా అక్కడ కూర్చొని ఎట్లా చేస్తారనేది చేయండి. వర్క్ అయితే స్టార్ట్ చేయండి. ఫస్ట్ చేయండి. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఉదాహరణ మిషన్ పంపండి. మీరు కూడా రండి, స్టార్ట్ చేయండి, వర్క్ స్టార్ట్ చేయండి. వీళ్ళందరూ కూడా కమలాపూర్ మొత్తం రోడ్డు మీద అక్కడికి ఇక్కడికి హైవే రోడ్ మొత్తం పరకాలపై రోడ్ అంతా కూడా బ్లాక్ చేసింది. జిల్లా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ పోతే కలెక్టర్ గారు నన్ను ఎంఆర్ఓ గారిని ఇక్కడ పంపించిండు. నేను ఇంతకుముందు ఎస్సీ గారితో కూడా మాట్లాడినా, మీరు కూడా గతంలో చెప్పిండాను. నిన్న కూడా నేను మాట్లాడినా, డీ గారు చెప్పిండు. ఈ వర్షాలు పడడం వల్ల మేము వినండి వర్షాలు పడుతుంటే మేము స్టార్ట్ చేయలేకపోయినాం. 2 రోజులు చేస్తా అని మీరు హామీ ఇచ్చిందట. అదే విషయం వీళ్ళు స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నారు. మరి బుధవారం నాడు మీరు ఖచ్చితంగా మిషన్ పంపించి స్టార్ట్ చేయించాలి. ఓకే, సోమవారం రాకపోతే ఒక